హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ప్రజెంట్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనే 24 క్రాఫ్ట్స్కి సంబంధించిన మరి అందరు వర్కర్స్ కూడా మరి పనులు మొత్తం ఆపేశారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు మెయిన్ ప్రాబ్లం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? నిర్మాతలు ఏమంటూ ఉన్నారు అండ్ కార్మికుల సైడ్ నుంచి ఏమంటున్నారు? అండ్ గవర్నమెంట్ కూడా ఇప్పుడైతే కార్మికులకు సపోర్ట్ అనేది కూడా ఇస్తుంది. దీనికి సంబంధించి ఈ ఇష్యూ దీనికి సంబంధించి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. మరి రాజ్ కందుకూరి గారితో మాట్లాడదాం. అండ్ బోల్డ్ అన్ని మూవీస్, హిట్ మూవీస్ అనేది కూడా తీశారు కాబట్టి ఇంత మాట్లాడుతూ అసలు దీనికి సొల్యూషన్ ఎలా రాబట్టగలుగుతాము, అదేమన్నా వాళ్ళ ప్రొడ్యూసర్స్ దగ్గర ఏదైనా ఆప్షన్ ఉందా అనేది కూడా అడిగి హాయ్ సార్. Good to see you, man. Yes, sir. వాట్ అ గ్రేట్ అచీవ్మెంట్ సార్. అరే నేషనల్ అవార్డు కానీ నా గొప్పతనం కాదు, మా టెక్నీషియన్స్, నా డైరెక్టర్స్ వాళ్ళ గొప్పతనం, అది కాదు. అది సార్ రీసెంట్గా తీసుకున్న గద్దర్ అవార్డు సార్, అది ఎంత హ్యాపీ అనిపించింది. సేమ్ హియర్. అంటే అది పెళ్లి చూపుల సినిమాకి వాళ్ళు అంటే మధ్యలో అవార్డ్స్ ఆపేశారు 5-6 years, 7-8 years. అన్నిటి కలిపి ఇచ్చుకుంటూ వచ్చారు 14 నుంచి. వచ్చిన క్రమంలో మనకి వచ్చింది. అదొక రైట్ మూమెంట్. కాకపోతే ఇప్పుడు మూవీస్ గురించి అండ్ మీ గురించి అండ్ మూవీస్ వేరే విషయాల గురించి కాదు, అది ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాం. మాట్లాడుకుందామా సార్? తప్పకుండా. ప్లీజ్ సార్. మీరు కూర్చోండి ప్లీజ్. సార్ ఏంటి సార్, అసలు రాగానే మాట్లాడదాం అనుకునే లోపలే ఒక ఫోన్ వచ్చింది, ఫోన్స్తో బిజీ అయిపోయారు, ఏంటి సంగతి? ఏం లేదు, ఇండస్ట్రీ ఉన్న పరిస్థితి వాళ్ళ ఈ స్ట్రైకులు అవి ఇవి దాని గురించి అందరూ కన్సర్న్గా ఉన్నారు. అందరు ఛానల్స్ కూడా కాల్ చేస్తున్నది ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ తొందరగా రావాలి. అందరూ కోరుకున్నది ఏంటంటే ఇండస్ట్రీ ఇలా స్తంభించి ఒక స్టేజ్లో ఆగిపోకూడదు. పర్టికులర్లీ షూటింగ్స్ అన్నీ ఆగిపోయి చిన్న చిన్న వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. దీనికి ఒక సొల్యూషన్ తొందరగా రావాలి మేము కోరుకుంటున్నాం. అందరూ అడుగుతున్నారు. నిన్న మొన్న ఛానల్స్లో కూడా మాట్లాడుతున్నాను నేను. అప్పుడు దాంట్లో కూడా ఇదే అనిల్ వల్లభ్ ఆయన కూడా మాట్లాడారు. వాళ్ళ డిమాండ్స్ కానీ ఇవి కానీ ఏంటంటే మాకు 30% పెంచమని వాళ్ళు అడిగారు. సార్ అడిగినప్పుడు మొన్న డిబేట్లో జరిగింది ఏంటంటే 30 అని రిజిడ్గా ఉండకండి, అసలు ఏమైనా చేయగలుగుతాం లేదు కూడా తెలియదు. ఇండస్ట్రీ పరిస్థితి యాక్చువల్ అయితే ఎంకరేజింగ్గా లేదు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నవి చూస్తే దాంట్లోంచి అంటే అది వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు. వాళ్ళు చేసే పని ఒకటే. మీరు 100 కోట్ల సినిమా చేసినా 5 కోట్ల సినిమా చేసినా వాళ్ళకు వచ్చే వేజ్ సేమ్. అయితే సినిమా నడవకపోవడం ఏదైతే ఉందో ప్రతి సినిమాకి ఒక 40-50% పెట్టిన దాంట్లో వెనక్కి రావట్లే. అటువంటి పరిస్థితి నిర్మాతలు ఇప్పుడు అడిషనల్ బర్డెన్ అడుగుతున్నారు. అది ఈ టైం రైట్ టైం కాదేమో అని అనిపించింది అందరికీ. ఈరోజు మార్నింగ్ కూడా మళ్ళీ ఛాంబర్లో చిన్న నిర్మాతలు అంటే స్మాల్ ప్రాజెక్ట్స్ చేసే నిర్మాతలు అందరూ కూడా కలిశారు. దాంట్లో సి కళ్యాణ్ గారు వచ్చారు, అలాగే మన ప్రసన్న కుమార్ గారు ఉన్నారు, చెదల్వాడు గారు, అందరూ మాట్లాడారు. అందరూ అనేది ఏంటంటే ఇప్పుడు పెద్ద నిర్మాతలు దన్నమని మీరు ఏదో కమిట్ అయిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి, కొంచెం ఆలోచిద్దామని. మేము కూడా ఈ కార్మిక సోదరులు అందరిని అడిగేది ఏంటంటే ఇది ఖచ్చితంగా వాళ్ళు వేరే కుటుంబం కాదు, అందరం ఒకటే కుటుంబం. ఈ ఫ్యామిలీలో ఉన్నప్పుడు వాళ్ళు సపోర్ట్ లేనిదే ఈ సినిమా ముందుకు వెళ్ళదు. అంటే దాంట్లో 1200-1400 రూపాయలు పర్ డే నుంచి 5000-4000 దాకా కూడా ఉన్నారు. టెక్నీషియన్స్ని బట్టి పెరుగుతుంటుంది వాళ్ళ పర్ డే. అవును సార్. ఇప్పుడు సడన్గా పెంచితే కాస్ట్ పెరుగుతుంది. ఒక 100 రోజులు కొన్ని సినిమాలు చేస్తాం, కొన్ని 190 రోజులు షూటింగ్ చేసినవి ఉన్నాయి. ఈ బడ్డెన్ కొంచెం ఇప్పుడే వద్దు, తర్వాత మాట్లాడదాం అన్నట్టుగా అన్నారు. ఏదో ఒకటి ఇప్పుడు షూటింగ్ ఆగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 1000 మందో 2000 మంది వర్కర్స్ ఉంటే 2000 మందికి వర్క్ రోజు ఉండదు. ఉన్న వాళ్ళు అందరికి 50% పీపులే వర్క్ చేస్తారు. మీరు ఇప్పుడు కృష్ణానగర్ అక్కడ ఇక్కడ చూస్తే డైలీ వర్క్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు మనము ఈ ఉన్నది కూడా ఆగిపోతే సగం మంది కూడా వర్క్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అది మేకప్ అసిస్టెంట్స్ కావచ్చు, హెయిర్ డ్రెస్సర్స్ కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా అంటే లైట్ బాయ్స్ కావచ్చు. ఎవ్రీ క్రాఫ్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం ఇబ్బంది పడతారుగా. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఉన్న 100 మంది ఈ ఫీల్డ్లో ఉన్నారు, మేకప్ సైడ్ ఉన్నారు అనుకోండి ఎగ్జాంపుల్. 100 మందికి డైలీ పని ఉండదు. 60 మందికో 70 మందికో ఉంటే ఒక 30 మందికి రాదు. వాళ్ళు మా టర్న్ వస్తుంది ఎప్పుడైనా ఎదురు చూస్తుంటారు. అటువంటి పరిస్థితి అసలే అలా ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు వాళ్ళ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు ఏమో ఇప్పుడు ఇంకా తగ్గించుకుందామా, ప్రాజెక్ట్ సైజ్ తగ్గించుకుందాం, అసలు ప్రాజెక్ట్లే కొన్నాళ్ళు గ్యాప్ ఇద్దామా అని అనుకుంటున్నారు. ఇలాంటప్పుడు దీనివల్ల ఆగిపోతే వాళ్ళకి వచ్చే ఆ డైలీ వేజ్ కూడా రావట్లే కదా అని నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ మళ్ళీ కొంత టైం తీసుకోండి. పర్టికులర్లీ చిరంజీవి గారు ముందుకు వచ్చి నేను ఇన్వాల్వ్ అవుతానన్నారు మొన్న 2 days బ్యాక్ వీళ్ళందరూ కలిసినప్పుడు. అయితే చిరంజీవి గారు ఎప్పుడైతే సురేష్ బాబు గారు వీళ్ళంతా వీళ్ళు కలిసినప్పుడు మాట్లాడారో ఆయన ఇనిషియేటివ్ తీసుకుంటే ఖచ్చితంగా మారుతుంది. అలాగే మంత్రి గారు కూడా ఢిల్లీలో ఉన్నారు ఆ రోజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆయన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు. ఆయన అన్నది ఏంటంటే నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు కార్మికులు కూడా ముఖ్యం, అలాగే నిర్మాతల వెల్ఫేర్ కూడా చూద్దాం, వయా మీడియాగా ఏదైనా చేస్తాను అన్నట్టుగా ఆయన అన్నారు. ఆయన వచ్చి ఆయన ఇన్వాల్వ్ అవుతే ఒక దారి దొరుకుతుందని
ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కానీ ఆయన కంప్లీట్గా కార్మికుల వైపే ఉన్నారని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది. ఏంటంటే వాళ్ళ ఒక సంక్షేమం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ మాకు అని చెప్పేసి కూడా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఆయన ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఆయన అన్న మాట ఒకటి, మీరు టికెట్ రేట్లు అడిగితే మేము పెంచుతున్నాం కదా, మీరు ఏదైనా మీకు ఎటువంటి బెనిఫిట్ కావాలన్నా మేము ఇస్తున్నాం కదా, యా అలాంటప్పుడు మీరు దాని మీద టికెట్ రేట్ల మీద మీరు సంపాదించినప్పుడు వీళ్ళకి ఇవ్వడానికి ఏంటి అని. ఓకే. అయితే నిర్మాతలు అందరూ అనేది ఏంటి, టికెట్ రేట్లు పెంచుతున్నారు ఫస్ట్ 1 or 2 డేస్కి. ఆ పెంచడానికి ఫిల్ అవ్వట్లే. ఇప్పుడు మీరు సినిమా టాక్ మధ్యాహ్నానికి బాగాలేదు అని అనుకున్నప్పుడు మీ టికెట్ 3 times పెంచినా కూడా అక్కడ వాకిన్స్ లేనప్పుడు ఉపయోగం లేదు కదా. ఫుట్ ఫాల్స్ లేనప్పుడు ఇంకా ప్రయోజనం ఎప్పుడు ఇది పాసిబుల్ అంటే నిజంగా కూడా మా షూస్లో ఉండి కూడా ఒక మాట ఆలోచించాలి. సినిమాకి పెట్టినటువంటి డబ్బుని పూర్తిగా రికవర్ చేసుకోగలిగితే చాలు అంటున్న ప్రాఫిట్ పక్కన. యా మరి అయినా ఇందులో ఎందుకు ఉన్నామంటే నిజంగా ప్యాషనే. లేకపోతే ఇప్పుడు సినిమాకి పెట్టే ఒక 10 కోట్లు పెట్టాడు అనుకోండి ఓ సినిమాకి, ఆ 10 కోట్లు భూతలు ఎక్కడ ల్యాండ్ ప్లాట్ కొంటే కూడా పెరిగి ఉండేది. యా బట్ ఆయన కాదు, ఇది ప్యాషన్, ఇది మనం అన్నిటికీ అంటే ఇష్టంతో వచ్చాం కాబట్టి అది కష్టం అనిపించదు. అలాంటప్పుడు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇది అందరం కుటుంబంలో ఒక 4 ఉన్నప్పుడు 4 మధ్యలో చిన్న చిన్న డిఫరెన్స్ ఉంటాయి, కానీ అది బయటికి వెళ్ళకూడదు, ఇక్కడే సాల్వ్ చేసుకోవాలి యా అని. నిజంగా కూడా వాళ్ళు చాలా బేసిక్ లెవెల్ ఉంటారు కార్మికులు. Yeah. ఈ డైలీ వేజ్ వర్కర్స్ వాళ్ళకి ఆ మంత్లో 30 డేస్లో 20 రోజులే పని వచ్చింది అనుకోండి, ఆ 20 రోజులతో వాళ్ళు ఇంటి రెంట్ కట్టుకోవాలి, వాళ్ళ బైక్ ఏదో ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. వాళ్ళ పట్ల నేను ఎప్పుడు ఐఎమ్ వెరీ సింపథెటిక్ టువర్డ్స్ దెమ్. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్మాతలు అందరూ కలిసి ఒక కాల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక ఇండివిజువల్ డెసిషన్ కాదు. దీనికి తొందరగా సొల్యూషన్ వచ్చి వాళ్ళందరికీ చేతి నిండా పని ఉండి మళ్ళీ షూటింగ్స్ అన్ని పెరిగి సినిమాలు సక్సెస్ అవ్వాలి. ఆ గోల్డెన్ డేస్ ఎదురు చూస్తున్నాయి. కాదు సార్, ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితులు కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోయాయి, ఎస్పెషల్లీ ఫ్రమ్ ద టాలీవుడ్. అండ్ దాంతోపాటు కూడా ఈ యొక్క సమ్మె కానీ కంప్లీట్గా ఒక స్పీడ్ బ్రేకర్లా అనుకోవచ్చా, లేకపోతే ఎలా అనుకోవచ్చు దాన్ని? అంటే ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ ఇంతకుముందు వచ్చాయి, బట్ ఇది పర్టికులర్లీ కార్మికం ఈ సైడ్ నుంచి ఏదైతే వచ్చిందో డిమాండ్ 30% అది ఒక్క మాట సడన్గా జంప్లా అనిపిస్తోంది నిర్మాతలకి. అయితే వాళ్ళే ఉన్నారు, మొన్న అనిల్ గారు మాట్లాడుతూ మేము నిన్న మొన్న ఇచ్చి సడన్గా క్యాన్సిల్ చేయలేదండి, 1 year నుంచి మేము చెప్తూనే ఉన్నాం, 1 year నుంచి మేము అడుగుతున్న డిమాండ్స్ అవ్వకపోతే మేము ఈ కాల్ తీసుకోవాల్సి వచ్చింది అని ఆయన అన్నారు. కాబట్టి ఈ విషయంలో ఏదైతే ఉందో కొంచెం వయా మీడియాగా ఒక సొల్యూషన్ దొరుకుతుంది అని ఆశిస్తున్నాం. సినిమాలు అనేవి ₹1 కోటి సినిమాలు కూడా ఉన్నాయి. కొందరు 1 crore సినిమాలు చేస్తున్నారు, అంటే మంచి కంటెంట్ వస్తుంది. ఇప్పుడు సినిమాకి ఏంటంటే మీరు 10 కోట్లు పెట్టారా 50 కోట్లు పెట్టారు కాదు, కంటెంట్ కనెక్ట్ అయ్యారా లేదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ మహావతార్ బాబా నరసింహస్వామికి వచ్చింది మహావతార్ నరసింహ, అది ఎక్స్ట్రాడినరీ హిట్. అది యానిమేషన్ ఫిలిం. దాంట్లో నేనేమన్నానంటే దాంట్లో ఒక సూపర్ హీరోలు లేరు, పోనీ ఎక్స్ట్రాడినరీ చేసిన అంటే ఒక 100 సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు లేరు, లేకపోతే 100 కోట్లు సాధించిన హీరోలు లేరు, కానీ ఆ సమానమైన క్రెడిట్ ఆ సినిమాకి వచ్చింది. టికెట్స్ దొరకట్లేదు. అంటే దాని అర్థం ఏంటి, కంటెంట్ బాగుంటే కనెక్ట్ అవుతారు. రీసెంట్గా మనం చిన్న చిన్న సినిమాలు కూడా అంటే నానిగారు ఒక సినిమా తీశారు కోర్ట్ అని, అది కంట్రోల్ బడ్జెట్ బాగా తీశారు, పెద్ద హిట్ అది. ఎందుకు కనెక్ట్ అయ్యారంటే ఆ కంటెంట్ కనెక్టింగ్ ఉంది. ఎక్కడో మనం ఇంతకుముందుకి ఇప్పటికి ఎక్కడో థాట్ ప్రాసెస్లో ఏమన్నా ఇబ్బంది ఉందా నాకు తెలియట్లేదు, కానీ దీన్ని ఆలోచించి కంటెంట్ కనెక్ట్ అయ్యేలా చేసి ఇండస్ట్రీ నిలబెట్టాలి. దీని మీద ఒక మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ చాలా పీపుల్కి, డైలీ వేజెస్కి వాళ్ళ లైవ్లీహుడ్ ఇదే. 20 ఏళ్ల పాటు ఓ మేకప్లోనో కెమెరా సైడ్ ఎక్కడో పనిచేసిన వాడు, లైటింగ్ సైడ్ పనిచేసిన అబ్బాయి ఇవాళ నేను వేరే వర్క్ చేయలేడు, ఏది రాదు వాళ్ళకి, దాంట్లోనే ఉండిపోయారు. కాబట్టి ఇండస్ట్రీ నమ్ముకుని వచ్చారు, వాళ్ళకి ఇది వెనక్కి తిరిగి వెళ్ళే మార్గమే లేదు, ఇందులో ఉండాలి, వాళ్ళ కోసమైన ఇండస్ట్రీ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కూడా అండం ఏంటంటే కార్డు అనేది అవసరం లేదు, మెయిన్గా ఏంటంటే అవతల ఉన్న పర్సన్ టాలెంట్ని బట్టి మేము సెలెక్ట్ తీసుకుంటాము అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అనేది కూడా వినిపించాయి. దాని గురించి మీరేమంటారు సార్? ఆ ఛాంబర్ నుంచి మాకు నోటిఫికేషనే వచ్చింది, మీరు యూనియన్ నుంచి తీసుకోవాలని రూల్ లేదు, మీరు బయటనే తీసుకోండి, ఇప్పుడు కాల్ ఫర్ చేయండి, అడ్వర్టైజ్ చేయండి, టెక్నీషియన్స్ ఉంటే తీసుకోండి అని. అది డెఫినెట్లీ వాళ్ళు ఏమిస్తారని నీకు ఒక మార్గం లేనప్పుడు, షూటింగ్ ఆగిపోయినప్పుడు వాళ్ళకి ఇంకో గతి లేక ఆ పని చేయాల్సి వచ్చింది ప్రొడ్యూసర్లు, ఎందుకంటే షూటింగ్ ఆగిపోయింది, వీళ్ళేమో షూటింగ్ రానివ్వట్లేదు. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎవరో షూటింగ్కి ఒక వ్యక్తి ఇలా వచ్చాడు యూనియన్ నుంచి అని అతను కొట్టారు వీళ్ళు. అంటే ఇది ఏదైనా కానీ చాలా డిస్టర్బింగ్ అట్మాస్ఫియర్. ఇప్పుడు యాజ్ పర్ లా అయితే ఎప్పుడైతే మేము ఫిలిం ఛాంబర్కి కట్టుబడి ఉంటాం, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, ఫిలిం ఛాంబర్కి, దాని పరిధిలో ఆ గైడ్లైన్స్లోనే నిర్మాత నడుచుకోవాలి, ఎందుకంటే అది ఒక యూనియన్, అది దాంట్లో మేము ఉన్నాం. కాబట్టి మాకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవరికైనా రావచ్చు, ఒక ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, యాక్టర్కి ఏది వచ్చినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముందు ఫైల్ వెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. అలా ఉన్నప్పుడు ఈ ఒక్క విషయంలో మనం ఇండివిజువల్గా చేయడానికి లేదు. నేను నా వ్యూస్ చెప్పాను తప్పితే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కష్టపడడం అనేది కరెక్ట్ కాదు కార్మికులు.
అలా అని చెప్పి వాళ్ళు ఇలా ఉండడం వల్ల షూటింగ్ ఆగిపోయి ఎన్నాళ్ళ పాటు ఇలా ఉండదు కదా, 1 month 2 months 3 months ఉండదు. ఏదో దానికి సొల్యూషన్ ఇలాగా వాళ్ళు ఛాంబర్ నుంచో ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి మాకు వచ్చింది, మీరు బయట నుంచి తీసుకోవచ్చు, మిమ్మల్ని ఎవరు ఆపేది లేదని. అయినా కూడా అక్కడ దాకా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్లకుండా వీళ్ళేదో ముందుకు వచ్చి ఒక సొల్యూషన్, చిరంజీవి గారు లాంటి వాళ్ళు లేకపోతే మినిస్టర్ గారు, మంత్రి గారు ముందుకు వచ్చి సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఒకవేళ 30% హైక్ అనేది కూడా ఇచ్చేస్తే ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్స్ అంటే ఓకే, కాకపోతే చిన్న ప్రొడ్యూసర్స్ కానీ మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ కానీ ఇబ్బంది పడే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే సినిమా మేము యావరేజ్గా 40 days 35 daysలో చేస్తాం. 40 days డైలీ ఫర్ ఎగ్జాంపుల్ మన లేబర్ బిల్లే, అంటే మన మొత్తం సినిమా మీద లేబర్ బిల్లే మనం అనుకున్న దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ టెక్నీషియన్స్ పేమెంట్ 30 lakhs వచ్చింది అనుకోండి, ఆ 30 or 45 అయింది అనుకోండి, అంటే 30-40 lakhs దగ్గర 15 లక్షలు కూడా ఆ నిర్మాత, ₹1 కోటి నిర్మాతకు బడ్డెన్ అవ్వచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు అదే నేను ఇందాక అన్నది, చిన్న సినిమాకు మీరు ఒకలా తీసుకుని పెద్ద సినిమాకు ఒకలా తీసుకుంటారా? తీసుకోరు. వాళ్ళ రేట్ ఒకటే. నిజంగా కూడా మీరు ఇప్పుడు ఒక 150 crore సినిమా పనిచేసిన వాళ్ళు కూడా మేకప్ ఎస్టేట్ 3,500 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ మేకప్ అతనికి అదే వస్తుంది. అంతమించి సినిమా పెద్దది కదా అని ఎక్కువ రాదు. ఓకే, సో హీరో సైడ్ నుంచి ఏమైనా టిప్స్ రావచ్చు, తను ఇష్టపడి హీరో ఏమన్నా కొనివ్వచ్చు, ఫోన్ ఇవ్వచ్చు, అవన్నీ ఇష్టం కొద్ది, ప్రేమ కొద్ది మన అసిస్టెంట్స్కి మనం చేస్తాం. బట్ యూనియన్ నుంచి వాళ్ళకి రికమెండెడ్ రేట్ మారదు. అలాంటి చిన్న సినిమాకి వచ్చినప్పుడు కూడా అదే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే 30-40%, 30% పోనీ 20% ఏదైనా పెంచితే కూడా ఈ నిర్మాత అది కూడా చూసుకుంటాడు. ఓకే, అందుకని చిన్న సినిమా పోనీ మీరు చిన్న సినిమాకి ఈ రేట్ అండి, పెద్దదానికి ఇది అని అనడానికి లేదు. అలా డిఫరెన్షియేట్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు మనం వెళ్ళేది ఇలా చేయడానికి, మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు, సినిమా సైజ్ ఎంత, బడ్జెట్ ఎంత అని మారదు. అప్పటికి టీవీ సంఘం వేరే ఉంది, టీవీ యూనియన్లో పనిచేసే వాళ్ళ రేట్లు వేరే ఉన్నాయి. ఖచ్చితంగా మనం వాడే కెమెరాలు ఏంటి, టీవీకి ఏం చేస్తున్నాం, వాళ్ళ యూనియన్స్ వేరే ఉన్నాయి. బట్ సినిమాకి వచ్చేసరికి ఖచ్చితంగా కాదు. ఓకే సార్, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు చెప్పండి సార్. సో మీ సైడ్ నుంచి మీరు అంటే ఎవరైతే సమ్మె చేస్తూ ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? 100% ఏంటంటే మీరు ఫస్ట్ ఏదైతే ఇబ్బంది పడి ఇలా షూటింగ్ ఆపడం వల్ల మీ డిమాండ్స్ నిజమే ఉండొచ్చు, కానీ దానికోసం మీరు ఆపడం వల్ల మరింత కష్టపడుతున్నారు. ఇది సొల్యూషన్ కన్నా కూడా ఇమీడియట్గానే చిరంజీవి గారు లాంటి వాళ్ళు మీరందరూ ఒకసారి యూనియన్ సైడ్ నుంచి మళ్ళీ ఒకసారి కలవండి. దీనికి వాళ్ళదే ఆన్సర్ ఉంది. మేము 1 year నుంచి ట్రై చేస్తున్నామండి. అయినా కూడా ఒక్క మాట, వీలైతే చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకుని ఆయన ముందుకు వచ్చి మాట్లాడతాను అన్నారు. ఆయన ఇప్పుడు ఆయన అంత బిజీ పర్సన్ అయి ఉండి కూడా ఆయన నేనే వస్తానన్నారు. ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని మీ ఛానల్ ద్వారా, ఐ డ్రీమ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చిరంజీవి గారిని కూడా ఇది, ఎందుకంటే మీ మాటకి చాలా విలువ ఉంది చిరంజీవి గారు, మీరు కనుక దయచేసి చిరంజీవి అన్నవి వచ్చి మాట్లాడితే మీరు వింటారు అందరు కూడా. ఓకే, అలాంటి మీరు కూడా వయా మీడియాగా ఒక వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఇవ్వగలిగితే ఇవ్వండి. అలాగే అన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు నిర్మాత సైడ్ ఆలోచించండి. పెద్ద నిర్మాత ఒక 100 crores ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి ఆ సినిమాకి ఒక 15-20 లక్షలు వేజెస్ పెరిగితే ఇబ్బంది ఉండకపోవచ్చు, లేకపోతే ఆ స్కేల్లో ఒక 1 కోటిన్నర పెరిగితే వాళ్ళకి అనిపించకపోవచ్చు, కానీ చిన్న నిర్మాతకి ఇబ్బంది అవుతుంది. చిన్న నిర్మాతలు వీళ్ళకి వయా మీడియాగా ఉండాలంటే ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకోండి. దీనికి ఏ విధంగా చేస్తే బెనిఫిట్ అవుతుందో ఒక మీటింగ్ పెట్టుకుని అందరం మళ్ళీ వాళ్ళు 2 tables కూర్చుని ఎదురుగా దీన్ని, ఇప్పుడు ఆల్రెడీ 4-5 days అయిపోయింది, ఇప్పటికి డిలే అవుతున్న కొద్దీ సీరియస్నెస్ అనేది ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు కొందరైతే అఫ్ కోర్స్ బయట నుంచి యాక్టర్లు వాళ్ళు వీళ్ళు వస్తున్నారు, టెక్నీషియన్స్ బయట నుంచి, కెమెరామెన్ కూడా కొందరు వస్తున్నారు, ఫైట్ మాస్టర్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ హోటల్లో వాళ్ళు ఉంటున్నారు. షూటింగ్ రేపు మొదలవుతుందో ఎల్లుండి మొదలవుతుందో తెలియదు, హోటల్లో కూర్చున్నారు. వాళ్ళు పంపించాలా, వెనక్కి పంపగానే ఫ్లైట్ టికెట్ రానిపోని మళ్ళీ వెనక్కి రావాలా, ఇది ఒక కన్ఫ్యూజన్. అంటే సందిగ్ధత, దాని ఏమంటారు, ఏమి లేని ఒక స్టెబిలిటీ లేకుండా ఉంది. ఏదో ఒక వే ఒకటి దొరకాలి. లెట్స్ లుక్ ఫార్వర్డ్. సో ఈ ప్రాబ్లంకి తొందరలో సొల్యూషన్ దొరకాలని, ఇండస్ట్రీ మళ్ళీ పచ్చగా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంతే కదండి, అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ గుడ్ టైం. థ్యాంక్ యూ సార్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.